మరొక సువర్ణాధ్యాయం మొదలవుతుంది. నేను సూపరాన్యుయేషన్ ఇవాళ జరిగిన తర్వాత సుందరాచారి గారికి మన ప్రభుత్వం వారి వైద్య కళాశాల సేవలను గుర్తించి వాళ్ళ రోజున వైద్య కళాశాల ఇంటర్నేషనల్గా ఎంతో ఫేమ్ అండ్ నేమ్ తెచ్చుకుంది. సుందరాచారి గారి ఆధ్వర్యంలో చాలా సుందరీకరణ జరిగి లోపల కూడా అన్ని రిఫార్మ్స్ జరిగి ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ఈ కాలేజీ చదువుకుంటే ఎంత బాగుండు, అయితే మాకు కూడా ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత అక్కడ చేరి చదువుకుందాం అని అంత మంచిగా ఆ కాలేజీ డెవలప్ అయింది. అలా డెవలప్ చేసిన కాలేజీ ఇదే క్రమంలో ఇవాళ రోజున సూపర్నెట్గా వారి బాధ్యతలు ఇవ్వటం గవర్నమెంట్. ఇక్కడ సూపర్నెట్గా నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్ని కూడా తను కంటిన్యూ చేస్తానని గట్టి నమ్మకం ఉంది. ఇందా మిత్రులు అడిగారు సాహో తర్వాత మీరేం చేస్తారు. సాహోని కంటిన్యూ చేస్తే సాహో అనేది ఒక ప్రిన్సిపల్, ఒక కల్చర్, సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్ ఎవరు చేసినా అవే చేయాలి. దాన్ని వారు కంటిన్యూ చేస్తారని అనుకున్నాను. అదే సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్. మనకి అప్పుడు పెచ్చులు పడిపోతుంది లేదా ఫైర్ యాక్సిడెంట్, వీటిని ఇంకా పక్కాగా చేయాలి. మనకి చాలా టైం పడుతుంది ఇవన్నీ చేయాలంటే. అలాగే ఎఫెక్షనేట్గా మనకి ఐవీఆర్ఎస్ రూల్స్ ప్రకారం ఎఫెక్షనేట్గా మాట్లాడాలి. మ్యాక్సిమము మనం చేంజెస్ తీసుకొచ్చాం వాటిలో. అయితే నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ అది. అంటే హెల్దీ, మనకి చాలామంది వచ్చి ఇక్కడికి వస్తే కొత్త జబ్బులు వస్తాయి, కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఇవాళ రోజున కానూరి జిమ్ఖానా ఎంసీహెచ్ బ్లాక్ అలా ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ కానూరి ఎంసీహెచ్ బ్లాక్ అంత అద్భుతంగా ఉంది. అంటే మనం వాటిని నీట్గా ఉంచుకొని ఇప్పుడు థియేటర్స్ ఎంత బాగున్నాయి. అక్కడ 9 థియేటర్స్ బ్రహ్మాండంగా హెపా ఫిల్టర్స్ తోటి బ్రహ్మాండం. అక్కడ ఇన్ఫెక్షన్ ఛాన్సే లేదు. మన పేషెంట్లు చెప్పొచ్చు. పేషెంట్లు కూడా ఇదిగో ఇక్కడ గోడ మీద ఉమ్మేయాలనిపించదు అక్కడికి పోతే. అపోలో హాస్పిటల్ కానీ అద్భుతంగా ఉంది. ఇంకొక హాస్పిటల్ పేరు చెప్పరు, కార్పొరేటర్ సెక్టర్ కానీ ఎక్కువ బ్రహ్మాండంగా ఉంది ఇవాళ రోజున. అలా ప్రతి బ్లాక్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. కానీ చాలా టైం పడుతుంది. అంటే ఫైనాన్షియల్స్ చాలా అవసరం అవుతుంది. అయితే మనసు పెట్టి పనిచేస్తే డబ్బులు లేకుండా చేయగల పనులు చాలా ఉంటాయి. నేను అదే ఇక్కడ చేసి చూపించాను. అసలు హెచ్డిఎస్లో ఏముందని ఎప్పుడు అడగల. అసలు నేను నా నేచర్ అది కాదు. డబ్బులు ఉన్నా లేకపోయినా డోనర్స్ తెప్పించాము, ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యాము. గవర్నమెంట్ దగ్గర పోయి కూర్చున్న టైం వేస్ట్ చేసి ఇన్ని డబ్బులు వాళ్ళని డబ్బులు ఎప్పుడు అడగలేదు. ప్రతి పని సజావుగా జరిగిపోయింది. సుందరాచారి గారు కూడా అంతే మనసు పెట్టి పనిచేస్తారని, చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నేను పనిచేశాను. సుందరాచారి గారు కూడా పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి పేషెంట్ కేర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నాకు కూడా నేను చాలాసార్లు ఇక్కడ కొంతమంది నేను వచ్చిన తర్వాత చాలా విఐపి పేషెంట్స్ వచ్చి ఇక్కడ మేము ఉండి ఇక్కడే మేము వైద్యం చేసుకుంటాం అని చెప్తే నాట్కో క్యాన్సర్ సెంటర్ పెట్టండి, మనకి రూమ్స్ లేవు. మనకి ఇక్కడ పేయింగ్ హాస్పిటల్ కాదు కాబట్టి రూమ్స్ ఉండవు. జనరల్ హాస్పిటల్ కాబట్టి జనరల్ వార్డులే ఉంటాయి. నాట్కోలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వైద్యం చేయించుకొని వెళ్ళారు వాళ్ళు. అలాంటి ఒక పాత రోజులు ఎప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళు అందరూ. అయితే వాటి రోజున అలాంటి రూమ్స్ అలాంటివి డెవలప్ చేసి ఖచ్చితంగా సుందరాచారి గారి కోరిక కూడా నెరవేరుతుంది. వారు ఎంతో అనుభవజ్ఞులు, మనసు పెట్టి పనిచేసే మంచి మనసున్న వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కంటిన్యూ అవుతుంది. నేను అనుకోవడం జీజీహెచ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎంతో టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. సుందరాచారి గారికి ఈ సూపర్నెట్ పగ్గాలు ఇవ్వటం అనేది ఈ పేద ప్రజలు చేసుకున్న గొప్ప వరం అనుకుంటున్నాను నేను. సుందరాచారి గారు ఎందుకంటే కింద స్థాయి నుంచి, అంటే పల్లెటూరులో పుట్టి పెరిగి పేద ప్రజల బాగోగులు తనకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే డెఫినెట్గా పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఊహిస్తున్నాను. వారికి ఈ సందర్భంగా నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. నా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. సో వారికి ఆ దేవదేవుడు మంచిగా ఆయురారోగ్య శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అద్భుతంగాను. సుందరాచారి గారికి అద్భుతమైన మంచి టాలెంట్ ఉంది. ఆయన అడ్మినిస్ట్రేటర్గా మన మెడికల్ కాలేజ్ చూసాము. ఇవాళ రోజున ఇక్కడ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. వారు చాలా ఫోకస్ పెట్టారు. ఇది మన రాజధాని ఏరియాలో ఉన్న ఒక గొప్ప ఆసుపత్రి. ఇక్కడ ఇవాళ రోజున ట్రస్ట్ వర్ది హాస్పిటల్ అనే మనం అనుకుంటున్నాం. అందుకే ఇంతమంది 5,000 మంది ఓపీ ఇవాళ రోజున ఇక్కడికి వస్తారు. సో వారి సహకారంతో ఎన్నో ఎక్విప్మెంట్ తెచ్చి వాడడం. పెట్ స్కాన్ మనకి దాదాపు 18 కోట్లతోటి గవర్నమెంట్ పెట్టింది. అట్లాగే ఇక్కడ డాక్టర్ అయ్యి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి స్వయంగా యూనియన్ మినిస్టర్ అయ్యి ఉండి మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో అద్భుతంగా ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తీసుకొచ్చి ఆసుపత్రికి ఎంతో డెవలప్మెంట్ కృషి చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నజీర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా చాలాసార్లు వెళ్ళి కూర్చొని ఇక్కడ మ్యాన్ పవర్ కావాలి, ఎంఎన్ఓస్ కానీ ఎఫ్ఎన్ఓస్ కానీ స్టాఫ్ నర్స్ కానీ కూర్చొని తెప్పించగలిగారు. వాటి రోజున పెట్ స్కాన్ లాంటి హయ్యర్ అండ్ వచ్చినాయి అంటే వీళ్ళందరి కృషి, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఇక్కడ స్టాఫ్
స్టాఫ్ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ శానిటరీ